తర్వాత పద్యం వచ్చేసి మొత్తం మనకు 6 పద్యాలు అన్నాను కదా. ఇప్పటికి ఏవేవి అయిపోయినాయి? ఏ నిమ్మయోత్తమ, జననీ జనకులు, తర్వాత మూడోది ఏదైపోయింది? 2 అయిపోయినాయి. ఇప్పుడు మూడోది నీక వగచి వగచి అనేటువంటి నీక వగచి వగచి అనే పద్యము ఇచ్చి ప్రశ్నలు ఎలా అడుగుతారో చూద్దాము. ఈ మాటలు ఎవరు అంటున్నారు? నేనేం చెప్పినాను? మొదటంతా కూడా ధర్మవ్యాధుడే అంటాడని చెప్పాను కదా. చివరన ఏది? ఇది ఎట్టిదా నాదైన భాగ్యవశము. ఆ వాక్యం గుర్తుపెట్టుకోవాలి మీరు, పదాలు. అది మాత్రమే కౌశికుడు అంటాడు కాబట్టి ఆ పద్యాలలో మొదటంతా కూడా ధర్మవ్యాధుడు కౌశికునితో అంటాడు. నీక వగచి వగచి, ఈ మాటలు ఎవరు అంటున్నారు అంటే ఏం రాస్తారు? ఈ మాటలు ధర్మవ్యాధుడు అంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చను, గుడ్డి వాళ్ళు అయినది ఎవరు? చెప్పండి. గుడ్డి వాళ్ళు అయినది కౌశికుని తల్లిదండ్రులు. గుడ్డి వాళ్ళు అయినది కౌశికుని తల్లిదండ్రులు. గుడ్డి వాళ్ళు ఎందుకయ్యారు? నెక్స్ట్ ప్రశ్న, గుడ్డి వాళ్ళు ఎందుకయ్యారు? కొడుకు కౌశికుని కోసం ఏడ్చి ఏడ్చి గుడ్డి వాళ్ళు అయ్యారు. కొడుకు కౌశికుని కోసం ఏడ్చి ఏడ్చి గుడ్డి వాళ్ళు అయ్యారు. ధర్మవ్యాధుడు కౌశికునితో దేనిని ఆర్పమని అన్నాడు? ధర్మవ్యాధుడు కౌశికునితోని దేన్ని ఆర్పమని అన్నాడు? చెప్పండి. ధర్మవ్యాధుడు కౌశికునితో నీ తల్లిదండ్రుల యొక్క దుఃఖాగ్నిని ఆర్పమని అన్నాడు. నీ తల్లిదండ్రుల యొక్క దుఃఖాగ్నిని. శోకవహిని అంటే తెలుసు కదా, దుఃఖాగ్ని అనమాట. కాబట్టి నీ తల్లిదండ్రుల యొక్క దుఃఖాగ్నిని ఆర్పమని ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడు. కౌశికుని తల్లిదండ్రులు అంధులు కావడానికి కారణం ఏమిటి? ఎందుకు గుడ్డి వాళ్ళైనారు? అంధులు అంటే గుడ్డి వాళ్ళు ఎందుకైనారు చెప్పండి. కౌశికుని తల్లిదండ్రులు ఎందుకు గుడ్డి వాళ్ళైనారు? కారణమేమి? కొడుకు కోసం గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి బాధపడటమే కౌశికుని తల్లిదండ్రులు అంధులు కావడానికి కారణం అన్నమాట. అర్థమైందా? కొడుకు కోసం ఏం చేసినారు? గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి బాధపడడం వల్ల కౌశికుని తల్లిదండ్రులు గుడ్డి వాళ్ళు అయినారు. తర్వాత ప్రశ్న, పై పద్యంలో శోకాన్ని దేనితో పోల్చాడు? చెప్పండి. శోకాగ్ని అన్నాడు కదా, ఇక్కడ శోకవహిని అన్నాడు కదా. మళ్ళీ ఈ శోకాన్ని దేనితో పోల్చినాడు? వాహిని అంటే ఏమి? అగ్ని. కాబట్టి పై పద్యంలో శోకాన్ని అగ్నితో పోల్చాడు. పై పద్యంలో శోకాన్ని అగ్నితో పోల్చాడు. పై పద్యం ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి అంటే పై పద్యం ఏ పాఠంలోనిది? పై పద్యము ఏ పాఠంలోనిదని రాయండి. 3 అయిపోయినాయి మనకి. ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి. తర్వాత నీ అధ్యయనమును సుకృతం అనే పద్యం ఉంది. ఇది ఎన్నోది? 10వ. అంటే ఇక్కడి వరకు మాత్రమే ధర్మవ్యాధుడు కౌశికునితో మాట్లాడతాడు కాబట్టి మనకు 10వ పద్యం వరకు మాత్రమే ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడని రాయండి. చివరివి మాత్రము కౌశికుడు ధర్మవ్యాధుడితో అంటాడు. మరి దీనికి ప్రశ్నలు ఎలా అడుగుతారో చూద్దాము. పై పద్యంలోని మాటలు ఎవరితో అన్నారు? నీ అధ్యయనము. మళ్ళీ ఇది 10వ పద్యం కదా, కాబట్టి ఎవరని వింటారు చెప్పండి. పై పద్యంలోని మాటలు ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు. పై పద్యంలోని మాటలు ధర్మవ్యాధుడు కౌశికునితో అంటున్నాడు. మనం ఎవరికి సేవ చేయకపోతే జీవితం వ్యర్థమవుతుంది? చెప్పండి. మనము ఎంత సంపాదించినా ఎవరికి సేవ చేయాలి? కరెక్ట్, తల్లిదండ్రులకి కదా. కాబట్టి మనం తల్లిదండ్రులకు సేవ చేయకపోతే జీవితము వ్యర్థమవుతుంది. మనం తల్లిదండ్రులకు సేవ చేయకపోతే జీవితం వ్యర్థమవుతుంది. పై పద్యంలో అధ్యయనం అంటే ఏమిటి? పై పద్యంలో అధ్యయనం అన్న మాటకు వేదాలు చదవడం అని అర్థము. పై పద్యంలో అధ్యయనం అన్న మాటకు వేదాలు చదవడం అనేటువంటి అర్థము వస్తుంది. తర్వాత పద్య భావాన్ని బట్టి ఒక ప్రశ్న తయారు చేయండి అంటే పై పద్యం ఏ పాఠంలోనిది అని రాయండి.
సంపాదించిన విద్య ఎప్పుడు వ్యర్థమవుతుంది? సంపాదించిన విద్య ఎప్పుడు వ్యర్థమవుతుంది అని అడిగితే, తల్లిదండ్రులకు సేవ చేయకపోతే సంపాదించిన విద్య వ్యర్థమవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయకపోతే సంపాదించిన విద్య వ్యర్థమవుతుంది. ఎవరి మాట వింటే కౌశికునికి మేలు కలుగుతుంది? ధర్మవ్యాధుని మాట వింటే కౌశికునికి మేలు కలుగుతుంది అని రాయండి. తర్వాత 12వ పద్యము, తర్వాత 13వ పద్యం, ఈ రెండిట్లో మాత్రము కౌశికుడు మాట్లాడతాడు కాబట్టి చివర ఇది ఎట్టిదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్టిదా అనే పద్యం వచ్చిందంటే కౌశికుడు ధర్మవ్యాధుడితో అంటాడు. ఇది ఎట్టిదా అనే పద్యానికి ప్రశ్నలు. పై పద్యంలో కౌశికుడు ధర్మవ్యాధుణ్ణి ఏమని సంబోధించాడు? చివరిన ఉంది రండి, ననగా అనుంది. నాలో ఏముంది? ఆ ఉంది. కాబట్టి పై పద్యంలో కౌశికుడు ధర్మవ్యాధుణ్ణి అనగా అని సంబోధించాడు. కౌశికుడేమో అనగా అని సంబోధిస్తాడు, ధర్మవ్యాధుడేమో భూనుత అని సంబోధిస్తాడు కదా. కన్ఫ్యూజ్ కావద్దండి. ఇది ఎట్టిదా అనే పద్యంలో ధర్మవ్యాధుణ్ణి సంబోధిస్తాడు అనగా అని. ఎవరు? కౌశికుడు కదా. పై పద్యంలో కౌశికుడు ధర్మవ్యాధుణ్ణి అనగా అని సంబోధించాడు అని రాయండి. కౌశికుడు ఎవరికి ప్రీతి కలగజేస్తానన్నాడు? అంటే తన తప్పు తను తెలుసుకుంటాడు కదా చివరికి. కాబట్టి కౌశికుడు వారి తల్లిదండ్రులకు ప్రీతి కలగజేస్తానన్నాడు. అంటే తన తల్లిదండ్రులకు ప్రీతిని కలగజేస్తానని అన్నాడు అని రాయండి. తర్వాత కౌశికుడు ఎవరు చెప్పిన మాటలను ఆచరిస్తానన్నాడు? కౌశికుడు ధర్మవ్యాధుడు చెప్పిన మాటలను ఆచరిస్తానని అన్నాడు. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే పై పద్యం ఏ పాఠంలోనిది అని రాయండి. తర్వాత అనగా అని ఎవరిని ఉద్దేశించి సంబోధించారు? కౌశికుడు అనగా అని ధర్మవ్యాధుని ఉద్దేశించి సంబోధించాడు. కౌశికుడు అనగా అని ధర్మవ్యాధుని ఉద్దేశించి సంబోధించాడు. ఎవరి మాటలలో మంచి శ్రేష్టత ఉన్నాయి? చెప్పండి. ఎవరి మాటలలో మంచి శ్రేష్టత ఉన్నాయి అంటే ధర్మవ్యాధుని యొక్క మాటలలో మంచి శ్రేష్టత ఉన్నాయి. కౌశికుడు ఏమి చేసి తరిస్తానన్నాడు? కౌశికుడు తల్లిదండ్రులకు సేవ చేసి తరిస్తానన్నాడు అని రాయండి. ఇది ఎట్టిదా అని వచ్చిందంటే కౌశికుడు మాట్లాడతాడు, అనగా అంటే ధర్మవ్యాధుడు. చివరిది మొదటి పాఠంలో చివరిది నాదైన భాగ్యవశమున అనేటువంటి పద్యం ఇస్తే ప్రశ్నలు ఎలా అడుగుతారో చూద్దాము. స్నేహం అనే అర్థంలో ఉపయోగించిన పదం ఏది? రెండో లైన్లో ఉంచండి. స్నేహం అనే అర్థంలో ఉపయోగించిన పదము చెలిమి. ఎవరితో స్నేహం తన అదృష్టమని కౌశికుడు అన్నాడు? చివరన అన్నాడు కాబట్టి ఎవరితో స్నేహం తన అదృష్టమని కౌశికుడు అన్నాడంటే ధర్మవ్యాధుడితో స్నేహం తన అదృష్టమని కౌశికుడు అన్నాడు. చివర నెక్స్ట్ క్వశ్చన్, చాలా సంతోషించింది ఎవరు? చాలా సంతోషించింది ఎవరంటే కౌశికుడు చాలా సంతోషించాడు, లేదా చాలా సంతోషించింది కౌశికుడు అని రాయండి. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న అంటే సేమ్ పై పద్యం ఏ పాఠంలోనిది? పై పద్యంలోని మాటలు ఎవరితో అన్నారు అని అడిగినారనుకోండి, చెప్పండి. చివరి పద్యం కదా నాదైన భాగ్యవశం అనేది, కాబట్టి కౌశికుడు ధర్మవ్యాధుడితో అన్నాడు అని గుర్తుపెట్టుకోండి. కేవలం మనకు 12వ పద్యము 13వ పద్యంలో మాత్రమే కౌశికుడు ధర్మవ్యాధుడితో అంటాడు. పై పద్యంలోని మాటలు కౌశికుడు ధర్మవ్యాధుడితో అన్నాడు. ఎవరి మనసు సంతోషంతో నిండింది? కౌశికుని మనసు సంతోషంతో నిండింది. చెలిమి అనగా అర్థం ఏమిటి? చెలిమి అనగా స్నేహం అని అర్థం. నా అదృష్టం వలన మీతో స్నేహం ఏర్పడింది అని ఎవరన్నారు? నా అదృష్టం వలన మీతో స్నేహం ఏర్పడిందని కౌశికుడు ధర్మవ్యాధుడితో అన్నాడు. ఎవరికి ఎవరితో స్నేహం కలిగింది? కౌశికునికి ధర్మవ్యాధునితోని స్నేహం కలిగింది. ఇదండి ఈ మొత్తం ఈ 6 పద్యాలు మాత్రమే మొదటి పాఠంలో ఉన్నాయి.